హాయ్ పిల్లలు. ఈ వారం కథ పేరు బెడిసి కొట్టిన సరదా. ఆ బెడిసి కొట్టిన సరదా ఏంటో విందాము. రంగారావు గంగారాములు మంచి స్నేహితులు. రంగారావు వాళ్ళ పక్కింట్లో రామారావు గారు కొత్తగా అద్దెకి దిగారు. రామారావు గారికి 3 ఏళ్ల కూతురుంది. ఆమె పేరు కల్పన. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు గాకి బదులు డా పలకడము రంగారావు గంగారాములు గమనించారు. కల్పనకి అసలు కొత్త లేదు. ఎవరు పలకరించినా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ఆ పాప. ఒకనాటి సాయంకాలము రంగారావు వాళ్ళ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు కింద గంగారాము ఇంకా ఇతర స్నేహితులు ఆటకు చేరారు. స్నేహితులందరూకి ఒక తమాషా చూపిస్తానని చెప్పారు వాళ్ళు. వీధారు మీద బొమ్మ పట్టుకుని కూర్చున్న కల్పనని పిలిచారు. ఆ పాప దగ్గరికి రాగానే ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చాడు రంగారావు. పాప బుంగా అనమ్మా అన్నాడు రంగారావు. వెంటనే కల్పన బుండా అంది. లంగా అను అన్నాడు గంగారాం. లండా అంది కల్పన. ఆ విధంగా లుంగీకి బదులు లుండి అని, ఈగకు బదులు ఈడ అని, మొగాడు అనమంటే మడాడు అని, పొగ అనమంటే పొడ అని, మీగడ అనమంటే మేడడ అని కల్పన అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ సరదాగా ఉన్నారు. ఇంతలో వాళ్ళల్లో శివ అనే కుర్రాడు పాప రంగారావు అని అనమ్మా అన్నాడు. రండారావు అని చెప్పింది కల్పన. గొల్లని నవ్వారు అందరూ. మళ్ళీ శివ గంగారామను అన్నాడు. దండారాం అంది కల్పన. మళ్ళీ అందరూ గొల్లని నవ్వారు. ఆ రోజు నుండి రంగారావుని రండారావని, గంగారామని దండారామని అందరూ పిలిచేవారు. అయ్యో, సమంగా మాటలు రాని ఆ పాప చేత మాట్లాడించి సరదాగా ఉందామనుకుంటే ఆ సరదా మనకే బెడిసికొట్టింది అనుకున్నారు రంగారావు గంగారాములు. పిల్లలు, అందుకే ఏదైనా తమాషా చెయ్యాలంటే బాగా ఆలోచన చేయాలి. ఒకటి ఏడిపించి సరదా పడటం ఏమాత్రం మంచిది కాదు. అది గమనించండి. బాయ్ పిల్లలు, బాయ్.